ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా యూసీబీసీ వారిని మరియు వికేఆర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నాము. అట్టి ప్రశ్నలకి వారు సమాధానం ఇవ్వలేక ముందుకు రావడం లేదు. మరి ఇద్దరిలో ఒకరికి కూడా సమాధానం చెప్పడానికి ధైర్యం సరిపోలేదేమో అని అనుకుంటున్నాము. మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఎలాగో ధైర్యం సరిపోవట్లేదు. కనీసం ఇంటర్వ్యూకు రండి, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందామంటే అలా కూడా రావట్లేదు. మరి ఎందుకు అంతలా భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ మీ ఫాలోవర్స్ మాత్రం కామెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు మాస్క్ తీయట్లేదు, మీకు దమ్ము లేదు అని మా మీద ఏడుస్తున్నారు. మీకు దమ్ముంటే డిబేట్కు రండి అంటున్నారు. అలాగే కొంతమంది మీ డైహైడ్ ఫ్యాన్స్ కామెంట్లో బూతులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ము లేదు, దమ్ముంటే మీరు వారితో మాట్లాడిన మాటలు ప్రూఫ్స్ మాకు పెట్టండి అని అంటున్నారు. మీరు ఎలాగో రియాక్ట్ కావట్లేదు, మీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు కదా, చెప్పండి మరి, పెట్టమంటే ప్రూఫ్స్ మొత్తం బయట పెట్టేస్తాం. కనీసం మీ ఫ్యాన్స్ భయపడకుండా రిప్లై ఇస్తున్నారు. మరి మీరెందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. మరి మీరు బ్రహ్మం వారికి ఇచ్చినట్టే మమ్మల్ని కూడా మీకు భయపడద్దు అని హామీ ఇవ్వమంటారా? లేకపోతే మీరు కూడా మీ ఫ్యాన్స్ లాగా అంటారా, వికేఆర్ రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి? ఆ విషయానికి వస్తే రేంజ్ల గురించి మాట్లాడాలో లేదో మీకు బాగా తెలుసు వికేఆర్ గారు. సో ఇప్పటికైనా రేంజ్ ఏంటి, అర్హతలేంటి అన్న విషయాలను పక్కన పెట్టి మాకు ఇంటర్వ్యూ ఇస్తే చాలా సంతోషిస్తాం. అలాగే మీ టీంని మరియు యూసీబీసీ పీటర్ గారిని మోటివేట్ చేయండి. భయపడకుండా మాకు ఇంటర్వ్యూ అని చెప్పండి వికేఆర్ గారు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళలా కాకుండా మీకు కొద్దిగా జ్ఞానం ఉంది అని అనుకుంటున్నాం వికేఆర్ గారు. ఇప్పటికైనా మీరు ఆలోచించి మాకు ఇంటర్వ్యూ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మరొకసారి వికేఆర్ గారిని మరియు వారి టీంని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.